తుఫాను నేపథ్యంలో ప్రజల భద్రత కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. విజయవాడలో అధికారులు ఇప్పటికే పునరావాస కేంద్రాలు ఏర్పాట్లను పూర్తి చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను ఈ కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి పునరావాస కేంద్రంలో త్రాగునీరు, ఆహారం, వైద్య సదుపాయాలు, విద్యుత్ వంటి ప్రాథమిక సౌకర్యాలను అధికారులు కల్పించారు. ఆరోగ్య విభాగం సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గే వరకు ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. తుఫాన్ ఎఫెక్ట్ ఏపీ మీద భారీగా కనిపిస్తుంది. ఈ 2 రోజులు రేపు కూడా తుఫాన్ ఎఫెక్ట్ అయితే బాగా ఉంటుందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. లోతట్టు ప్రాంతాల వాళ్ళు కూడా బయటికి రావద్దని, ఒకవేళ వస్తే వాగులు నదులు దాటే ప్రయత్నం చేయొద్దని కూడా చెప్తున్నారు. ఒకవేళ ఎవరికన్నా ఇబ్బంది వచ్చి హెవీ ఫ్లో వల్ల, రెయిన్ఫాల్ వల్ల కానీ ఏరియా మునిగిపోతే కనుక అలాంటి వాళ్ళ కోసం ఈ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. 3 పూట్లు ఇక్కడ ఫుడ్ ఏర్పాటు చేసి షెల్టర్, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేశారు. వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం అంటే హెల్త్ పరంగా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేశారు. మినిమం ఫస్ట్ ఎయిడ్ చేయడానికి వీళ్ళ దగ్గర మెడిసిన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనతో ఉన్నారు ఈ పునరావాస కేంద్రానికి సంబంధించిన ఇన్ఛార్జ్. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ 200 మంది కెపాసిటీతో పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రజలకు ఉదయమే టిఫిన్, మధ్యాహ్నం లంచ్, తర్వాత డిన్నర్ 3 ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటుగా ఎవరైనా అనారోగ్యంతో వస్తే వెంటనే ఇక్కడ డాక్టర్ గారిని ప్లస్ నర్సుని ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటితో పాటు శానిటేషన్ ప్రతి ఒక్కటి ఇక్కడ క్లీన్ చేయడానికి కానీ స్టాఫ్ కానీ అందరూ అందుబాటులో ఉన్నారు. నగర కార్పొరేషన్ పరిధిలో ఏ చిన్న సమస్య రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామండి. అలాగే ఇక్కడ మరి ముఖ్యంగా ఎవరైతే ఇబ్బంది కొండ ప్రాంతం మొగలరాజపురం వారి కోసమే సపరేట్గా పైన 8 రూమ్లు ఏర్పాటు చేయడం జరిగిందండి. వీటి మీద ప్రత్యేక చర్యలు తీసుకుని ఎటువంటి చర్యలకైనా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకుని రెడీగా సిద్ధంగా ఉన్నారు. తుఫాను హెచ్చరికల కారణంగా ఇక్కడ మన బిఎస్ఆర్కే మున్సిపల్ హై స్కూల్లో ఇక్కడ మనకి కమిషనర్ గారు, కలెక్టర్ గారు ఆదేశానుసారం ఇక్కడ ఒక పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పునరావాస కేంద్రంలో ఎంతమంది వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా క్లాస్ రూమ్స్ చాలా ఉన్నాయండి. దాదాపు ఇప్పుడు ఒక 200 మందికి సరిపడా బెడ్స్ అని ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఒక బెడ్తో పాటు ఒక పరుపు, దాని మీద ఒక దిండు, ఎటువంటి అసౌకర్యం లేకుండా వీళ్ళకి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశారు. టాయిలెట్స్ దగ్గర నుంచి లేడీస్కి సెపరేట్గా టాయిలెట్స్, జెంట్స్కి సెపరేట్గా టాయిలెట్స్, వాటర్ ఫెసిలిటీస్, మినరల్ వాటర్ తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఫుడ్, ఇప్పుడు మంచి ఫుడ్ను కూడా అక్కడ మెనూ అనేది పెట్టారు. అది చక్కటి టిఫిన్ దగ్గర నుంచి లంచ్, అదే రకంగా డిన్నర్ అన్నీ కూడా బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క 3 రోజులు పాఠశాలకి ముందస్తు ఏర్పాట్లో భాగంగా నష్ట నివారణ తగ్గించడానికి ఈ యొక్క పెను తుఫాను కారణంగా మెంతా తుఫాను కారణంగా ఏర్పాట్లను పరిశీలించడానికి గవర్నమెంట్ స్కూల్స్ని ముఖ్యంగా ఎంచుకోవటము, అలాగే కలెక్టర్ గారు, అలాగే కమిషనర్ గారు ఈ యొక్క ఏవైతే మున్సిపల్ పాఠశాలలు ఉన్నాయో విజయవాడ పరిధిలో వాటిలో ఒక పాఠశాల అయిన జమ్మిశెట్టి సెంటరు, బిఎస్ఆర్కే బోయపాటి శివరామకృష్ణ హై స్కూల్ కూడా ఒక పునరావాస కేంద్రంగా ఏర్పాటు చేసుకుని దీంట్లో మంచి ఫెసిలిటీస్ని కల్పించడం జరిగింది. ఇక్కడ దీని యొక్క అవసరం ఏంటంటే దగ్గరలో కొండల మీద ఇళ్ళు చాలా వరకు నివాసం ఉంటున్నారు. మరి ఆ అధిక వర్షాలు ప్రారంభమైనప్పుడు ఆ పైన కొండరాళ్ళు యొక్క మధ్యలో గ్యాప్స్ వచ్చేసి దాంట్లో ఉన్న మట్టి అదంతా కూడా తొలగి రాళ్ళు డొల్లి ఈ యొక్క ఇళ్ల మీద పట్టడానికి అవకాశం ఉంది. అందువలన ముందు జాగ్రత్త చర్యలుగా అక్కడ ఉన్న ఎవరైతే నివాసంగా ఉంటున్నారో వాళ్ళని ముందస్తుగా హెచ్చరించి వాళ్ళని ఎవరైతే ప్రమాదకరంగా ఉన్నాయో ఆ ప్రాంతం వాళ్ళని ఇక్కడికి తరలించి ఇక్కడ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ 6 రూములను ప్రస్తుతానికి పునరావాస కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. మరి గవర్నమెంట్ ఆదేశానుసారము రేపు ఈ యొక్క పునరావాస కేంద్రంలోకి ఆ యొక్క నివాసంలో ఉంటున్న వాళ్ళందరినీ ఇక్కడ తరలించడం జరుగుతుంది. దానికి తగ్గట్టు ఇక్కడ మెడికల్ కానివ్వచ్చు, అలాగే రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, అలాగే ఇక్కడ అందరూ కూడా తగు జాగ్రత్తలు, అన్ని జాగ్రత్తలు తీసుకుని దానికి సంబంధించి అన్ని టాయిలెట్స్ కానివ్వచ్చు, రూమ్స్లో మస్కిటో రాకుండా మెట్స్ కూడా ఈ కిటికీలకు ఏర్పాటు చేయడం జరిగింది. మా ఆఫీసర్ గారు, సూపర్వైజర్ గారు, కలెక్టర్ గారి ఆదేశాల మీదకు 9 నెలలు నిండిన గర్భవతులు, డెలివరీకి దగ్గరగా ఉన్న గర్భవతుల్ని, ఇప్పుడే డెలివరీ అయిన ఒక వారం రోజులు 10 రోజులు అయిన బాలింతల తల్లుల్ని, పిల్లల్ని, కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళందరినీ ముందు జాగ్రత్తగానే మేము ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి సర్వే చేసి
పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుగానే ఈ తుఫాను ప్రభావితం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొండ ప్రాంతాల నుంచి మీరు ముందుగా దిగలేరు కాబట్టి ముందుగానే పునరావాస కేంద్రాలకు వచ్చి జాగ్రత్తగా ఉండమని మా ఆఫీసర్ గారి ఆదేశాల ప్రకారం మేము అందరికీ చెప్పి ఉన్నామండి. చూశారు కదా, మొత్తం విజయవాడలో 60కి పైగా పునరావాస కేంద్రాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి అలర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఎలాంటి ఇబ్బంది జరిగినా కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడానికి అక్కడ స్టాఫ్ని కూడా మెయింటైన్ చేస్తున్నారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అలర్ట్గానే ఉన్నారు. ప్రతి ఒక్క పునరావాస కేంద్రానికి డైలీ వెళ్ళి చెక్ చేయడం అయితే జరుగుతుంది అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయని. ఇక్కడ ఫుడ్ పరంగా కానీ క్లీన్ శానిటరీ పరంగా కానీ అంతా బాగుందని చెప్తున్నారు. ఇంకా అంగన్వాడీలు కూడా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్కి సంబంధించి గర్భవతులు లేదా బాలింతలు వీళ్ళందరి లిస్టు కూడా ముందుగా సేకరించుకొని ఎలాంటి విపత్తుల టైంలో ముందుగా జాగ్రత్తలు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇలాంటి పునరావాస కేంద్రాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఇక్కడ బెడ్లు కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ బెడ్లు సరిపోవలేని పక్షంలో ఎక్స్ట్రా బ్లాంకెట్స్ అన్ని మెయింటైన్ చేస్తున్నారు. స్టాక్ కూడా మెడిసిన్ సంబంధించి ప్రతి ఒక్క స్టాక్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేష్తో హారిక, వైకే న్యూస్, విజయవాడ.